ఒక కంటెంట్‌ని కెమెరా ముందు ఎలా చెప్పాలి అంటే, ఉదాహరణకు చెప్తాను. ఒక సైకియాట్రిస్ట్ దగ్గర ఏం చేస్తారంటే, మనసులో ఆలోచనలు రాయమంటాడు అతను ఒక పేపర్ మీద. మొత్తం మన మనసులో ఏమున్నాయో, ఎన్ని రకాల ఆలోచనలున్నాయో అవి. అంటే మనసులోని ఆలోచనలు మనకు మాత్రమే తెలుస్తాయి. మన మనసుకు మాత్రమే తెలుసు. పక్క వాళ్ళకి చెప్పము, వాళ్ళు వినరు, వాళ్ళకి అర్థం కావు, వాళ్ళకి తెలియవు. కాబట్టి మనసులోని ఆలోచనలను ఒక పేపర్ మీద రాయమంటాడంట డాక్టర్. రాస్తే అవి చూసి అతను అర్థం చేసుకుంటాడు. మన మనసు ఏంది, మన ఆలోచనలేమి. అతను డాక్టర్ కాబట్టి. ఓ ఈ విధంగా మీరు కెమెరా ముందు మాట్లాడినప్పుడు మీ మనసులోని ఆలోచనలను మీకు మీరు ఎలా చెప్పుకుంటారు? మీ మనసుకు ఎలా చెప్తారు? మీ మనసుకు ఎలా తెలుస్తాయి? మీ మనస్సు ఎలా తెలుసుకుంటుంది? ఎలా మాట్లాడుతుంది మీతోటి? అనేది మీరు రికార్డ్ చేయాలనమాట. అంటే మీలో మీరు మాట్లాడుకుంటుంటే, మీరు ఆలోచించుకుంటూ ఉంటే అది రికార్డ్ అవుతుంది. అంతే తప్ప కెమెరాకు చెప్పకూడదు. మీలో మీరు అనుకుంటూ ఉంటే, మీలో మీరు మాట్లాడుకుంటుంటే ఏకాంతంలో మాట్లాడుకుంటే ఎలా మాట్లాడతారో అలా మాట్లాడుతూ ఉంటే అది అక్కడ రికార్డ్ అవుతుంది. అంటే మనం చెరువు ఒడ్డున, ఒక సముద్రం ఒడ్డున ఇసుకలో నడుస్తూ, నడుస్తూ వెళ్తూ ఉంటే మన పాదాల ముద్రలు పడతాయి కదా! ఈ విధంగా మనము మన ఆలోచనలు, మన మనసు మనలో మనం ఆలోచించుకుంటుంటే, మాట్లాడుకుంటుంటే, అనుభవాన్ని పొందుతూ ఉంటే, మనలో మనం నవ్వుకుంటూ ఉంటే, మాట్లాడుకుంటుంటే, బాధపడుకుంటూ ఉంటే, మనకు మనం చెప్పుకుంటూ ఉంటే, అవి శబ్ద రూపంలో బయటకొచ్చి అక్కడ రికార్డ్ అవుతాయి. ఇగో ఈ విధంగా కెమెరా ముందు మాట్లాడాలి. అయితే మీరు చదివిన ఆర్టికల్స్ ఉంటాయి కదా! వాటిని కూడా ఇలాగే తీసుకోండి. మీ మనసులో మీ మనసుకు పరిమితమై మీలో మీరు మాత్రమే మీకు తెలిసిన ఆలోచనగా, మీకు మాత్రమే పరిమితమైన అనుభవంగా, అది మీకు మాత్రమే తెలుసు. మన ఆలోచనలు మనకే తెలుసు కదా! ఆ విధంగా చదవండి. ఆ విధంగా రిసీవ్ చేసుకోండి. అలాగైతే అని ఆ విధంగానే చెప్పండి. అంటే డైరెక్ట్ చెప్పకుండా మెల్లగా మీరు మాట్లాడుకుంటే, మీలో మీరు అనుభవించుకుంటే, మీలో మీరు నెమరు వేసుకుంటే ఎలా ఉంటుంది ఏకాంతంలో, అది శబ్ద రూపంలో బయటకొస్తే అది రికార్డ్ అవుతుంది. అంతే తప్ప కెమెరా ముందు మాట్లాడొద్దు. అవి అట్లా అనమాట. అంటే ఇసుకలో నడుస్తూ ఉంటే మన అచ్చులు పడతాయి. మనం కావాలని ఇస్తామా? ఓహ్! ఇలా అన్నట్టు కెమెరా ముందు ఇలా మాట్లాడాలి. మీ మనసులో మీకు మాత్రమే తెలిసిన ఆలోచనలవి. అంతేగాని ఇతరులకు చెప్పొద్దు, ఇతరులకు తెలవద్దు. వాళ్ళు తెలుసుకోలేరు గూడా. అలాంటివి అన్నట్టు ఆలోచనలు. ఇలా చెప్పాలి. మరి ఇతరులకు నచ్చేలా చెప్పాలని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే మనమిప్పుడు రోడ్డు మీద వేగంగా పోతున్నాం అనుకో బండి మీద. పోతుంటే ఎవరికి డాష్ ఇస్తామో అని జాగ్రత్తగా పోతాం. మనకెవడు డాష్ ఇస్తాడో మనం జాగ్రత్తగా ఉంటాం కదా! అలా ఉండకుండా వనరులా దంచుకుపోతే ఎవడైనా వచ్చి మనకు తాకొచ్చు. మనం ఎవరికైనా తాకొచ్చు కదా! కానీ అవి లెక్క చేయకుండా పోతే ఎలా ఉంటుంది? అలా అనమాట. ఇది అలా చెప్పాలనమాట. చెప్పాను కదా! అంటే మనలో మనం మాట్లాడుకుంటూ, మనలో మనకు మాత్రమే పరిమితమైన ఆలోచనలు, అనుభవాలతో మనం మాట్లాడుకుంటూ, మనలో మనం నెమరు వేసుకుంటూ ఉంటే, ఆ శబ్దం అప్రయత్నంగా బయటకొస్తే రికార్డ్ అవుతుంది. ఆ విధంగా అది వీడియోలో పడుతుంది. వీడియోను మన ఆడియో అట్లొస్తదనమాట. గుర్తుపెట్టుకోండి. వీడియో కూడా అంతే. అలాగే రావాలి. వీడియో కూడా మీరు కావాలని పడకూడదు. చెప్పానుగా ఇసుకలో నడుస్తుంటే మన అడుగులు పడతాయి. కావాలని ఏసుకుంటామా? మనం నడుస్తుంటే ఆ అచ్చులు పడతాయి కదా! మనకు తెలియకుండానే. అట్లా అన్నట్టు. మనం మాట్లాడుతుంటే వీడియో తెలియకుండానే రికార్డ్ అవుతుంది. అంతే తప్ప మనం కావాలని వీడియోలో పడవాలని ఫేస్‌లో కెమెరాలో చూసుకుంటూ మాట్లాడొద్దు. అయితే సాధారణంగా ఎవరైనా మన పర్సనల్ విషయాలు ఎవరికీ చెప్పుకోరు. మన పర్సనల్ విషయాలు బయట పడకుండా చూసుకుంటాం. బయట పెట్టం. ఎందుకంటే మన పర్సనల్ విషయాలు తెలుసుకుంటే వాళ్ళు బ్లాక్‌మెయిల్ చేసే అవకాశం ఉంటది. అది పాస్‌వర్డ్ లాంటిది. కాబట్టి అది మనకు మాత్రమే పరిమితం. కదా! అయితే ఇక్కడ మన పర్సనల్ విషయాలు మనలో మనం చేసుకుంటా ఉంటే చెప్పాను కదా! అడుగులు ఇప్పుడు నడుస్తూ ఉంటే అడుగులు ఎట్టయితే పడతాయో ఆడ కెమెరాలో రికార్డ్ కావాలంట. అలా అవుతుంటాయి. అంతే తప్ప మనం రికార్డ్ అయ్యేటట్టు మాట్లాడొద్దు. మనం నడుస్తుంటే మనకు తెలియకుండా అడుగులు పడతాయి కదా! ఆ విధంగా మాటలు మాట్లాడాలన్నమాట. అయితే చాలామంది పర్సనల్ విషయాలు చెప్పరు. ప్రైవేట్ విషయాలు మాత్రమే చెప్తారు. అది ప్రైవేట్‌గానే చెప్తారు కదా! ఇది అందరికీ తెలుసు. కానీ ఇక్కడ పర్సనల్ విషయాలు పర్సనల్‌గా చెప్పుకోవద్దు. ఆ! కానీ మనం పర్సనల్ విషయాలు పర్సనల్‌గా నడుస్తూ ఉంటే ఏమైతుంది? మనకు తెలియకుండా నడుస్తూ ఉంటే మనకు తెలియకుండానే అచ్చలు పడతాయి కదా! తెలియకుండానే నడుస్తూ ఉంటాం. తెలియకుండానే అచ్చలు పడతాయి కదా! అట్లనమాట. మనలో మనం తెలియకుండా మాట్లాడుకుంటూ ఉంటే తెలియకుండానే అవి బయటకొచ్చి ఆడ రికార్డ్ కావాలి. అంటే అవుతాయన్నమాట అంతే. కానీ తెలిసి మాట్లాడొద్దు. తెలిసేలా మాట్లాడొద్దు. గుర్తుపెట్టుకోండి అట్లా అన్నమాట.